జై పద్మశాలి, జై మార్కండేయ. ఈ నిన్నటి రోజు అనగా తేదీ 25, 26, 27, 28 తేదీల్లో బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని సిద్దిపేట పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో 63 సంవత్సరాల తర్వాత ధ్వజస్తంభాన్ని మనము సిద్దిపేట ప్రాంతం లోపల ఇది కొత్తగా నిర్మించే కార్యక్రమం అనేది మేము ఈసారి పోయినసారి 25, 26 బాడీ లోపల అనుకున్న ప్రకారంగా ఈసారి మాత్రం బహుత్తరమైన కార్యక్రమాన్ని స్థాపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు హరీష్ రావు గారు, రఘునందన్ గారు అందరూ పెద్దలు వచ్చి వారి వారి కార్యక్రమాలని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వెళ్ళిపోయినారు. అట్లే అన్నదాన కార్యక్రమం కూడా 3 రోజుల సంధి బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ దాతలు సహకరించారు. ఆ తర్వాత దేవస్థానాన్ని కట్టినటువంటి మత మార్కండేయ వాళ్ళు మరియు స్థానికంగా ఇచ్చినటువంటి తాట్పముల హనుమంతు వారి కుటుంబాలు వారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పంచుకోవడానికి వచ్చినటువంటి మన పద్మశాలి కులస్తులకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై మార్కండేయ, జై పద్మ. సిద్దిపేట శ్రీ మార్కండేయ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 26, 27, 28 3 రోజులు కన్నుల పండుగ అతి వైభవంగా జరుపుకుంటున్నాము. ఇటు కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ, కుల బాంధవులకు, కుల ప్రములకు అందరికీ నా ధన్యవాదాలు. 3 రోజులు అన్నవితరణ కార్యక్రమాలు చేపట్టినాము. అలాగే మా నాన్నగారైన శ్రీ కీర్తిశేషులు మత శంకరయ్య గారు 1958 నుంచి 1963 వరకు నిర్మించినటువంటి మార్కండేయ దేవాలయము కొంచెం అభివృద్ధి చేస్తూ ఈ దశకు వచ్చింది. ఇప్పుడు ధ్వజస్తంభం లేనందున దాతల సహకారంతో ధ్వజస్తంభము, ఆర్చి, కడప తదితర కార్యక్రమాలు నిర్మాణంలో చేపట్టినాము. కావున పుర ప్రముఖులు, భక్తులు, కుల బాంధవులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. జై మార్కండేయ, జై పద్మశాలి. పద్మశాలి సమాజం మార్కండేయ దేవాలయంలో 60 సంవత్సరాల తర్వాత గజస్తంభ స్థాపన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 3 రోజులు 26వ తారీఖు, 27, 28 ఎక్కడ లేనంత ఘనంగా పూజలు నిర్వహిస్తున్నాము. గణపతి పూజతో స్టార్ట్ అయ్యి కలశారాధన, హోమములు, అలాగే అమ్మవారికి అభిషేకము, పుష్పార్చన, లలిత సహస్ర నామాలతో పాటు ఘనంగా పూజలన్నీ నిర్వహించుకుంటున్నాము. అలాగే 3 రోజులు అన్నప్రసాదంతో రంగరంగ వైభవంగా నిర్వహించుకునే ఈ కార్యక్రమానికి మన పద్మశాలి సమాజం తరపున బంధుమిత్రులు, పద్మశాలి సమాజం సభ్యులు, అలాగే సమాజం సభ్యులందరూ, కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసి ఇంకా కూడా రేపు గజస్తంభ స్థాపన ఏర్పాటు కోసము అందరూ మహిళలందరూ కూడా మంగళ హారతులతోటి మన స్వామి వారికి ఏమంటారు, ఒక్క నిమిషం మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మహిళా కార్యవర్గ సభ్యులందరూ కూడా డ్రెస్ కోడ్ తోటి మంగళ హారతులతోటి మన స్వామివారు విచ్చేసేటప్పుడు వెల్కమ్ చెప్పుతూ గజస్తంభ స్థాపనలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అలాగే సమాజ సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరుకుంటున్నాను. జై మార్కండేయ, అందరికీ నమస్కారం. జై మార్కండేయ, జై జై మార్కండేయ. ఈ 63 సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మేము ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ప్రజల సహకారంతో ఇంకా ముందుకు ఇంకా ఎదగాలని, ఈ గుడి ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. యావత్ భగవద్బంధువులందరికీ నమస్కారం. జై మార్కండేయ. మరి ఈ నెల 26, 27, 28 3 రోజులుగా మన సిద్దిపేట స్థానిక మార్కండేయ దేవస్థానంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమాల్లో ధ్వజస్తంభ కార్యక్రమం ప్రధానం. దీనికి ముఖ్య అతిథిగా, ముఖ్య పూజారిగా వస్తున్నటువంటి శ్రీ మాధవానంద సరస్వతి వారు దేవి ఉపాసకులు. కరచరిత్రల మీదుగా ఈ యొక్క ధ్వజస్తంభము రేపు అనగా 28
2/2026 శనివారం రోజు ఉదయం 9:25 ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులు మన పద్మశాలి కుల బంధువులందరూ కూడా మహిళామూర్తులు ఇటు యోజన విభాగం మరి 43 వార్డుల ఇన్ఛార్జీలు మరి సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజ కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి కుటుంబ సమేతంగా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. జై మార్కండేయ. జై మార్కండేయ, జై పద్మశాలి. 26, 27, 28 జరగబోయే కార్యక్రమాల మన శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో 63 సంవత్సరాల తర్వాత మన దేవాలయాన్ని అభివృద్ధి భాగంగా ఎంచుకొని ధ్వజస్తంభం, ఆర్చి, మెయిన్ డోరు ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధిగా మనం ఏర్పాటు చేస్తున్నాము. దీనికి మనకు సహకరించే భక్తులు, కుల బాంధవులు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇట్టి కార్యక్రమానికి రేపు జరగబోయే ఇట్టి కార్యక్రమానికి తప్పకుండా అందరూ వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. నేను కొడతలేదు నా ఫోటో కూడా కానీ రాజా సైడ్ జరగండి చాకుల్లో ఉంది చలో నా